ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 63తమః సర్గః. నిదర్శయిత్వా రామాయ సీతాయాః ప్రతిపాదనే వాక్యమన్వర్ధమర్ధజ్ఞః కబంధః పునరబ్రవీత్. రామలక్ష్మణుల చేత బాహువులు ఛేదించబడి అగ్ని సంస్కారం చేయబడినటువంటి కబంధుడు దివ్యమైనటువంటి రూపాన్ని ధరించి రామచంద్రమూర్తితో చెబుతున్నాడు, రామచంద్ర, నీ ఆపదను తొలగించడానికి, నీ భార్య అయినటువంటి సీతాదేవి మరలా లభించడానికి తగినటువంటి ఉపాయాన్ని నేను చెబుతాను. పంపా సరోవర తీరంలో సుగ్రీవుడు అనే వానరరాజు ఉన్నాడు. అతడు 4 వానరశ్రేష్ఠులతో కలిసి ఋష్యముఖ పర్వతం మీద నివాసం ఉంటూ ఉన్నాడు. అతడిని కలిసి అగ్నిసాక్షిగా నీవు స్నేహం చెయ్యాలి. ఎందుకు అంటే అగ్నిసాక్షిగా చేసినటువంటి స్నేహంలో, ఆ అనుబంధంలో ద్రోహచింతన అనేది ఉండదు. అంటే కేవలం అవసరం కోసం మాత్రమే కాకుండా ఆ సందర్భంలో అగ్నిసాక్షిగా చేసినటువంటి స్నేహం అనేది స్థిరమైనటువంటి బుద్ధితో పరస్పరము ఆదరంతో అభిమానంతో ఉండే విధంగా ఉంటుంది. అందుకనే అగ్నిసాక్షిగా స్నేహం చెయ్యాలి, ప్రతిజ్ఞలు చెయ్యాలి. అతడికి కావలసినటువంటి, అతడు కోరుకున్నటువంటి సహాయాన్ని మీరు చేసి అతడి నుంచి మీరు సహాయాన్ని పొందండి. ఈ ముల్లోకములలో ఆ సుగ్రీవుడికి తెలియనటువంటిదేమీ లేదు. సీతాదేవి ఎక్కడ ఉన్నా సరే ఆమె జాడను అతడు తెలుసుకోగలడు. అవసరమైతే ఆ రాక్షసుణ్ణి వధించి అయినా సరే సీతాదేవిని తీసుకువచ్చి నీకు అప్పచెప్పగలడు. అంతటి బుద్ధిశాలి, పరాక్రమవంతుడు, విశ్వాసపాత్రుడైనటువంటి వాడు సుగ్రీవుడు. కావున అతని దగ్గరికి వెళ్ళి స్నేహం చేయండి, అతనితో స్నేహం చేయమని చెప్పాడు. ఇక్కడ కబంధుడు చెప్పినట్లుగానే ఆ రామసుగ్రీవుల యొక్క మైత్రి చాలా స్థిరంగాను, అదేవిధంగా చాలా విశ్వాసభూతంగాను ఉంటుంది. ఒకరికి ఒకరి మీద ఉండేటటువంటి ఆదరాభిమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రావణాసురుడిని చూచిన వెంటనే రాముడికి ఆవేశం వచ్చింది, లక్ష్మణుడికి ఆవేశం వచ్చింది, సుగ్రీవుడికి కూడా ఆవేశం వచ్చింది. కానీ ఆవేశాన్ని ఆపుకోలేక వెళ్ళి ఒక్కసారి రావణాసురుడిని గుద్ది వచ్చేస్తాడు. యుద్ధకాండలో ఆ సన్నివేశం వస్తుంది. అంతేకాదు రామలక్ష్మణులు ఇంద్రజిత్ ప్రయోగించినటువంటి నాగాస్త్రములకు అలా తెలివి తప్పి పడిపోతే అప్పుడు సుగ్రీవుడు అంటాడు సుషేనుడితోటి, నీవు వీళ్ళని తీసుకుని కిష్కింధా నగరానికి వెళ్ళు, నేను రావణాసురుడిని వధించి సీతాదేవిని తీసుకుని వస్తాను అని అంటాడు. అంటే తాను స్నేహానికి ఎంత విలువనిస్తాడో, రామలక్ష్మణుల మీద ఎంతటి ఆదరాభిమానములతో ఉన్నాడనేది మనకు తెలుస్తూ ఉన్నది. ఇదంతా కూడా అలా అగ్నిసాక్షిగా స్నేహం చేయటము, అలాగే పరస్పరము ధర్మచింతనతో ఉండటము, ద్రోహచింతన ఏమాత్రము లేకపోవటం వలనే అంతటి మైత్రి అనేది వారి మధ్య ఏర్పడింది. అందుకనే కదా కబంధుడు అంటున్నాడు, నీవు అగ్నిసాక్షిగా సుగ్రీవుడితోటి మైత్రి చెయ్యాలి, ఆ స్నేహం చెయ్యాలి అని అంటూ ఇంకా ఈ సర్గలో చెబుతూ ఉన్నాడు. ఇలాగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి స్నేహం చెయ్యి, నీ కార్యం నెరవేరుతుంది రామచంద్ర అని చెప్పిన తర్వాత మరి సుగ్రీవుడి దగ్గరికి ఈ కబంధుడు ఉన్నటువంటి వనం నుంచి ఎలా వెళ్ళాలి?
ఆ మార్గాన్ని కూడా ఇక్కడ మనకు ఈ సర్గలో తెలియచేస్తూ చెబుతున్నాడు ఇలాగా, సీతాయా ప్రతిపాదనే ఉపాయం నిదర్శయిత్వ, సీతాదేవిని మరలా పొందడానికి, సీతాదేవి యొక్క జాడ తెలుసుకోవడానికి ఉపాయాన్ని తెలియజేసినటువంటి వాడైన ఆ కబంధుడు అర్ధజ్ఞ కబంధ పునః అన్వర్థం వాక్యమబ్రవీత్, మరలా అర్థవంతమైనటువంటిది ఉపయోగకరమైనటువంటిది ఆ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు, ఆ సుగ్రీవుడు ఉండేటటువంటి ప్రదేశానికి ఎలా వెళ్ళాలి అనే మాటను చెబుతూ ఉన్నాడు. ఏష రామ శివ పంథ యత్రైతే పుష్పితద్రుమాః ప్రతీచీం దిశమాశ్రిత్య ప్రకాశంతే మనోరమాః. రామా, ఇదిగోనయ్యా నేను చూపిస్తున్నటువంటి ఈ మార్గమే. యత్ర మనోరమాః పుష్పితాః ద్రుమాః, ఎక్కడైతే మనోహరమైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పించినటువంటి ఆ వృక్షములు ఎక్కువగా ఉన్నాయో, ప్రతీచీం దిశం ఆశ్రిత్య ప్రకాశంతే, మరి ఆ పశ్చిమ దిక్కుని మనం ఉన్నటువంటి ప్రదేశం నుండి పశ్చిమ దిక్కుగా వాళ్ళంత దూరంలో కనిపిస్తున్నాయి చూడు, విశేషంగా పుష్పించినటువంటి సుగంధభరితమైనటువంటి దట్టముగా ఉన్నటువంటి ఆ పూల చెట్లు మొదలైనవన్నీ కూడా ఆ అటువైపుకే ఈ మార్గమే నీకు మంగళమును చేకూర్చేది, అంటే శ్రేయస్కరమైన హితకరమైన మార్గము ఇదే, అంటే సుగ్రీవుణ్ణి కలుసుకునే మార్గము ఇదే అని చెప్పి అంటున్నాడు అనమాట. శివ పంథాః అంటే శ్రేయస్కరమైన శుభకరమైనటువంటి మార్గము ఇదే, ఈ మార్గంలో వెళ్ళడమే నీకు కార్యాన్ని సాధించి పెడుతుంది అని అంటూ, మరి ఆ మార్గంలో ఉన్నటువంటి అనేకమైన వృక్షములు, విశేషమైనటువంటి వృక్షములు, సామాన్యంగా ఇతర ప్రాంతాలలో దొరకనటువంటివి అక్కడ మాత్రమే విశేషంగా ఉండే ఆ వృక్షముల గురించి చెబుతూ, జంబూ ప్రియాళ పనస ప్లక్షణ్యగ్రోధతిందుకాః అశ్వత్థాః కర్ణికారాశ్చ చూతాశ్చాన్యే చ పాదపాః. ఇతర ప్రదేశములలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతములలో ఆ వృక్షముల యొక్క పుష్పములు ఫలములు కూడా చాలా విశేషంగా ఉన్నాయన్నమాట. అందుకనే చెబుతూ ఉన్నాడు, జంబూ ప్రియాళ పనస ప్లక్షణ్యగ్రోధ తిందుకాః అని అంటూ, అల్లనేరేడు చెట్లు, ప్రియాళం అంటే కనుక ధనుష్పటము అనే చెట్లు, వాటిని మొరటి చెట్లు అని కూడా అంటారట. అలాగే పనస చెట్లు, జువ్వి చెట్లు, మర్రి చెట్లు, స్ఫూర్జకము అనే తుమిడి చెట్లు అంటారు, తుమికి చెట్లు అని, ఆ తుమికి చెట్లు, రాగి చెట్లు, అలాగే కొండగోగు చెట్లు, చూతాహ అంటే మామిడి చెట్లు, ఇవన్నీ కూడా విరగబూసి విరగగాసి అంత ఫలవంతంగా పుష్పములతో కూడి ఉన్నాయి, ఫలవంతములై ఉన్నాయి ఆ చెట్లన్నీ కూడా. అలాగా అంటే పుష్పించి ఫలించినటువంటి చెట్లు, అలాగే కొన్ని పుష్పములతో కూడినటువంటి ఇతర చెట్లు, ఇతరములైనటువంటి వృక్షములు కూడా ఉన్నాయి. ఇంకా ఏమంటున్నాడు, ధన్వనానాగ వృక్షాశ్చ తిలకానక్తమాలకాః నీలాశోకాః కదంబాశ్చ కరవీరాశ్చ పుష్పితాః అగ్నిముఖ్యా అశోకాశ్చ సురక్తాః పారిభద్రకాః. ఇంకా ఈ 200 శ్లోకాల్లోనూ కూడా అక్కడ ఉండే వృక్షముల గురించే తెలియజేశాడు. ఇలాగా కొండగోగు చెట్లు, అదేవిధంగా మామిడి చెట్లు, అన్యే పాదపాహ ఇంకా విశేషమైనటువంటి ఇతరైన చెట్లు, ధన్వనాహ అంటే ధవము అనే పేరు కలిగిన వెదురు చెట్లు అన్నమాట. విశేషమైనటువంటి వెదురు చెట్లు, ఆకాశం వరకు వ్యాపించినట్లుగా చాలా విశాలంగా గుబురుగా ఉండి మరి పెరిగినటువంటి చెట్లు. చూతాహ అని చెప్పారు. తిలకాహ క్షురకము అని చెట్లు, బొడ్డుకు చెట్లు అని అంటారు వీటిని. ఆ చెట్లు నీలాశోకాహ, నీల అశోకాహ అంటే నల్లనైనటువంటి అశోక వృక్షములు, బిల్వము చిరిబిల్వ చెట్లు, చిరిబిల్వ వృక్షములు, ఇవన్నీ కదంబాహ కడిమి చెట్లు. కదంబ పుష్పం అంటే, కదంబ వనము అంటే అమ్మవారికి లక్ష్మీదేవికి కూడా చాలా ప్రియకరమైనవి కదా. అటువంటి కదంబ పుష్పములు, ఆ కదంబ వృక్షములు ఎన్నో అక్కడ ఉన్నాయి. సురక్తాహ రక్తచందన వృక్షములు, పారిభద్రకాహ నింబ వృక్షములు లేకపోతే పారిజాత వృక్షములు, ఇవన్నీ కూడా
అగ్నిముఖ్యా, జీడి చెట్లు, అలాగే ఇతరములైనటువంటి అనేకమైన వృక్షములు, అంటే వృక్షజాతులలో చాలా రకాలు అక్కడ ఉన్నాయి. విశేషమైనటువంటి వృక్షములు, ఔషధాలతో కూడినటువంటివి, పుష్పములతో కూడినవి, ఫలములతో కూడినటువంటివి, ఇలాగా అన్నీ కూడా తమ తమ ఆ విశేషములతోటి, ఆయా సుగంధముతోటి, పుష్పములతోటి, ఫలములతోటి కూడా ఎంతో రమణీయంగాను, జీవులు నివసించడానికి యోగ్యంగాను ఉన్నటువంటి అనేకమైన వృక్ష జాతులతో కూడిన ఆ వనమును కబంధుడు చూపిస్తూ, ఇదిగో ఈ వనము గుండానే నీవు ప్రయాణించాలి, ఇదే నీకు మంగళప్రదమైనటువంటి కార్యసాధకమైనటువంటి మార్గము అని అంటూ ఇంకా చెబుతున్నాడు. తానారుహ్యాధవా భూమౌ పాతయిత్వా చ తాన్ బలాత్ ఫలాన్యమృత కల్పాని భక్షయంతౌ గమిష్యథః. సహజంగా ఏదైనా కార్యం మీద లేకపోతే ఏదైనా ఉత్కంఠతో ఉన్నప్పుడు ఆకలి వెయ్యదు, దాహం ఉండదు, తాగాలని కానీ తినాలని కానీ అనిపించదు. కానీ అక్కడ ఆ వనంలో ఉన్నటువంటి వృక్షములకు ఉండే ఆ ఫలములు ఎంతో విశేషంగా ఉంటాయి, ఎంతో మధురంగా ఉంటాయి. అందుకని కబంధుడు చెబుతూ ఉన్నాడు, రామచంద్ర మీరక్కడ తాన్ ఆరుహ్యవా, అక్కడ ఉన్నటువంటి చెట్లను పైకి ఎక్కి కానీ పాతయిత్వా, వాటిని ఆ చెట్లను వంచి ఆ ఫలములను కోసుకుని కానీ, లేకపోతే భూమౌతాన్ బలాత్ పాతయిత్వాచ, మీ బాణములతోటి ఆ పండను కొట్టి భూమి మీద పడే విధంగా రాలే విధంగా చేసుకునైనా సరే వాటిని మీరు భక్షించాలి. వాటిని భక్షిస్తే ఎంతో ఆనందం మీకు కలుగుతుంది. ఎందుకంటే అమృత కల్పాని, అమృతంతో సమానమైనటువంటి రుచిగా ఆస్వాదయోగ్యంగా ఉంటాయి ఆ ఫలాని పళ్ళను. భక్షయంతో గమిష్యథ, చక్కగా వాటిని భక్షిస్తూ మీరు ఆ వనంలో మునుముందుకు సాగి వనాన్ని దాటి ముందుకు వెళ్ళాలి అని అంటూ, తదతిక్రమ్య కాకుత్స్థ వనం పుష్పిత పాదపం నందన ప్రతిమం చాన్యత్ కురవోహ్యుత్తరా ఇవా. కకుత్స వంశీయుడైనటువంటి ఓ రామచంద్ర, పుష్పిత పాదపం, బాగా పుష్పించినటువంటి పెద్ద పెద్ద చెట్లు కలిగినటువంటివైన తద్వనం అతిక్రమ్య, ఆ వనాన్ని దాటి, అంటే ఫలములతో పుష్పములతో కూడిన ఆ వనమును దాటిన తర్వాత నందన ప్రతిమం, స్వర్గంలో ఉండే నందనవనంతో సమానమైన, నందనవనం వలె చాలా శోభాయమానంగా ఉండేటటువంటి మరొక వనం ఉన్నది. ఉత్తరాహ కురవహ, ఉత్తర కురుదేశములు, అంటే ఆ కురుదేశం, ఉత్తర కురుదేశములు, ఆ ప్రాంతములు ఏవైతే ఉన్నాయో చాలా సస్యశ్యామలంగా చల్లనైనటువంటి గాలులతోటి ఫలములతో పుష్పములతో చక్కగా పంటలు కూడా బాగా పండుతూ సస్యశ్యామలంగా ఉంటాయి ఆ ఉత్తర కురు భూములు. అలాగా ఉత్తర కురుదేశములలో భూముల వలె అవి ఉండే మరొక వనానికి, ఎటువంటిది నందనవనం వంటి ఆ వనానికి, పశ్యతం అన్యద్వనం పశ్యతం, అటువంటి వనాన్ని మరలా మీరు చూస్తారు అని అంటున్నాడు. అలాగే సర్వకామ ఫలావృక్షా పాదపాస్తు మధుశ్రవా సర్వే చరుతవస్తత్ర వనే చైత్రరథే యథా. ఇంకా ఆ వనాన్ని నందనవనంతో, స్వర్గంలో ఉండే నందనవనంతో పోల్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే, అక్కడ తత్ర చైత్రరథే వనే యథా, మరి కబంధుడు తాను చూపిస్తున్నటువంటి ఫలములతో పుష్పములతో కూడిన ఆ వనాన్ని దాటి ఇంకాస్త ముందుకు వెళితే, వనాన్ని దాటిన తర్వాత మరి ఒక వనం వస్తుంది, అది స్వర్గంలో ఉండే నందనవనంలాగా అనిపిస్తుంది, ఎన్నో పుష్పములతో ఉంటుంది అని చెబుతూ, కేవలం అంతేకాదు కుబేరుని యొక్క చైత్రరథము అనే వనం ఏదైతే ఉందో అది కూడా నందనవనంలాగానే ఎల్లప్పుడూ అనుకూలమైనటువంటి వాతావరణంతో, సర్వ ఋతువులు కూడా, అంటే ఏ ఋతువు మనకు కావాలి అనిపిస్తే ఆ ఋతువుకు సంబంధించినటువంటి ప్రభావము, ఆ ఋతువుకు సంబంధించినటువంటి ఫలములు పుష్పములు కూడా అక్కడ లభిస్తాయి. అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా సర్వ ఋతువులకు సంబంధించినటువంటి ఫలములు పుష్పములు కూడా ఆ చైత్రరథము అనే వనంలో, ఆ కుబేరుని యొక్క వనంలో లభిస్తాయన్నమాట. అలాగా యథా తథా చైత్రరథము అనే వనంలో ఏ విధంగా అయితే ఫలములు పుష్పములు, సకల సర్వకాలికమైనటువంటి ఫలములు పుష్పములు లభిస్తాయో, అదేవిధంగా మధుశ్రవాహ,
నేను చెప్పబోయేటటువంటి ఈ వనంలో కూడా, ఈ మార్గంలో సుగ్రీవుని కలవడానికి ఆ పంపా సరోవరం దగ్గరికి వెళ్ళే ఈ మార్గంలో కూడా మధుశ్రవాహ, మధు అంటే పుష్పరసము, పరాగరేణువుల నుండి పుష్పముల నుండి వచ్చే రసాన్ని మధువు అని అంటారు. అలాగా మధుశ్రవాహ పుష్పరసాన్ని, ఆ మధువుని చక్కగా ఎల్లప్పుడూ కూడా ఇస్తూ తేనీయలు ఒలుకుతున్నటువంటివైన పాదపాహ, అనేకమైనటువంటి వృక్షములు, సర్వకామ ఫలాహ, ఏది కోరుకుంటే ఆ ఫలమును ఇచ్చేది అని. అంటే కోరుకున్న వెంటనే వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయనే ఉద్దేశం కాదు. మనం ఏది కోరుకున్నా సరే అది ఆ వనంలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మరి అన్ని వృక్షములు కూడా, అన్ని రకాలైనటువంటి ఫలవృక్షములు కూడా ఆ వనంలో ఉన్నాయని చెప్పడం అక్కడ ఉద్దేశం అన్నమాట. సర్వకామ ఫలాహ అంటే అందరి చేత, అందరూ కోరేటటువంటి అన్ని ఫలములు కూడా కలిగినటువంటివి అయిన వృక్షాహ సర్వే, ఆ వృక్షములన్నీ కూడా, ఫలములతో కూడిన వృక్షములన్నీ కూడా సర్వ ఋతవః వసంతి, అన్ని ఋతువులకి సంబంధించినటువంటి ఫలములను అక్కడ అన్ని ఋతువులలోనూ కూడా అందిస్తాయి. అంటే ఈ ఋతువులో ఈ ఫలములు మాత్రమే వస్తాయి అని చెప్తే అలాంటి నియమములు ఏమీ లేకుండా ఏ ఋతువులోనైనా సరే అన్ని ఋతువులకు సంబంధించినటువంటి ఫలములు ఇచ్చే విశేషమైనటువంటి వనం ఒకటి ఉంది రామచంద్ర. మరి మీరు ఆ వనం గుండా ప్రయాణించాలి. అక్కడ కూడా ఎన్నో ఫలములు అవి విశేషంగా లభిస్తాయి, వాటిని భుజించవచ్చును అని అంటూ, ఫలభారనతాస్తత్ర మహావిటపధారిణః శోభంతే సర్వతస్తత్ర మేఘపర్వత సన్నిభాః. ఆ వృక్షములు తత్ర మహావిటపధారిణః, పెద్ద పెద్ద కొమ్మలను ధరించినటువంటి, పెద్ద పెద్ద మానులు విస్తారంగా ఉండేటటువంటి ఆ వృక్షములు ఫలభారణతాః, ఫలముల యొక్క భారంతో వంగి నేలకి దగ్గరగా వచ్చి తమ ఫలములను అందించడానికి సిద్ధంగా ఉంటాయన్నమాట. ఫలవంతమైనటువంటి వారు మహాత్ముల యొక్క లక్షణము ఇదే. భవంతి నమ్రాస్తరవః ఫలోద్గమైః నవాంబుభిః దూత విలంబినో ఘనాః అనుద్ధతాః సత్పురుష సమృద్ధిభిః స్వభావ ఏవేష పరోపకారిణామని చెప్పినట్లుగా ఫలించినటువంటి వృక్షములే వంగుతాయి. వంగి మరి అంటే ఆ చెట్లు వంగి ఫలములను అందిస్తాయి. అందుకని అంటుంటారు కదా, అన్నీ ఉన్నటువంటి ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనటువంటి ఆకు ఎగిరిగిరి పడుతుంది, గాలికి కూడా ఎగిరిపోతుందని చెప్పి అంటుంటారు కదా. మరి ఫలించినటువంటి వృక్షము తన ఫలములను అందించడానిక అన్నట్లుగా క్రిందికి వంగి వినయంగా ఉండి మరి ఫలములను అందిస్తుంది. ఫలించినటువంటి వృక్షము నిటారుగా ఉంటుంది, దానివల్ల ఎవరికి ప్రయోజనం అనేది ఉండదు కదా. అందుకనే అక్కడ ఉండే ఆ వనంలో ఉండేటటువంటి వృక్షములన్నీ కూడా ఫలించి క్రిందికి వంగి వినయంగా ఫలములను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటాయి అవి. ఫలభారణతాః తత్ర మేఘపర్వత సన్నిభాః, మేఘములతోటి పర్వతములతోటి సమానంగా ఉంటూ చాలా పెద్ద పెద్దవిగాను, దూరం నుంచి చూస్తే ఆ చెట్టు ఏదో కొండలా ఉన్నది అనిపించేట్టుగా ఉంటుంది, దగ్గరికి వెడితే ఒక పెద్ద వృక్షంలా ఉంటుందన్నమాట. అలాగా ఉన్నటువంటి ఆ వృక్షములు సర్వతః శోభంతే, ఆ వనమంతా కూడా అటువంటి వృక్షాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు మరి ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా తానారుహ్యాధవా భూమౌ పాతయిత్వా యథా సుఖం ఫలాన్యమృత కల్పాని లక్ష్మణస్తే ప్రదాస్యతి. రామచంద్ర, అదిగో నీ తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు కదా, నీకు సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి వాడు. అటు ఆ లక్ష్మణుడు ఆ వనంలోకి వెళ్ళిన తర్వాత ఆ వృక్షములను ఎక్కి కానీ, లేకపోతే వాటి కొమ్మలను వంచి కానీ, లేకపోతే ఆ ఫలములను కింద పడే విధంగా చేసైనా సరే ఆ ఫలములను నీకు తీసుకువచ్చి ఇస్తాడు. అలా లక్ష్మణుడు ఇవ్వబోయేటటువంటి ఆ ఫలాలని నీవు తప్పనిసరిగా స్వీకరించి వాటిని ఆస్వాదించాలి. అమృతకల్పాని ఫలాని తే ప్రదాస్యతి, అమృతంతో సమానమైనటువంటి ఆ ఫలములను నీకు లక్ష్మణుడు తప్పనిసరిగా కోసి ఇస్తాడు. ఎందుకంటే విశేషమైనటువంటి వస్తువు ఏదైనా కనిపించింది అంటే, యోగ్యమైనటువంటిది ఆస్వాదయోగ్యమైంది కనిపించింది అంటే వెంటనే లక్ష్మణుడు ఆ ఫలమును కానీ ఆ వస్తువును కానీ తెచ్చి రామచంద్రమూర్తికి ఇస్తాడు. అంతేకాదు
రామచంద్రమూర్తి కూడా చిన్నప్పటి నుండి ఉన్నటువంటి అలవాటు ఏమిటి అంటే మృష్టమన్నముపానీతం హస్నాచి నచతం వినా అని చెప్పినట్లుగా మధుర పదార్థం ఏదైనా ఎవరైనా రాముడి కనుక ఇచ్చారు అంటే వెంటనే పరిగెత్తుకుంటూ లక్ష్మణుడి దగ్గరికి వచ్చేసి ఇద్దరూ పంచుకుని తినేవారట చిన్నప్పుడు. అలాగా ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ భ్రాతృ ప్రేమతోటి ఏదైనా విశేషమైన ఆస్వాదయోగ్యమైనది కనిపించింది అంటే వెంటనే ఒకరికి ఒకరు అందించుకోవడం అలవాటు. అందుకనే ఇక్కడ కబంధుడు అంటున్నాడు, నీ తమ్ముడు లక్ష్మణుడు ఆ వృక్షములకు ఉన్నటువంటి అనేకమైన ఫలములను చక్కగా కోసి నీకు అందిస్తాడు, వాటిని ఆస్వాదించవయ్యా రామచంద్ర అని అంటూ చంక్రమంతౌ వరాన్ దేశాన్ శైలాచ్చైలం వనాద్వనం తతః పుష్కరిణీం వీరౌ పంపాం నామగమిష్యథ. ఓ రామలక్ష్మణులారా, వీరులైనటువంటి ఓ రామలక్ష్మణులారా, మీరు భీరుల్లాగా దీనుల్లాగా ఉండకూడదు. మీరు వీరులు కావున మీకు తగ్గట్టుగా గంభీరంగా ఉండాలి, మీరు ఇతరులకు సహాయం చెయ్యాలి, ఆ వారి నుండి సహాయాన్ని పొందాలి అని అంటూ రామలక్ష్మణులారా, శైలాచ్చైలం, శైలాత్ శైలం, ఒక పర్వతం నుండి మరొక పర్వతానికి, ఒక వనము నుండి మరొక వనానికి మీరు ఆయా ప్రదేశములను దేశములను దాటుతూ ముందుకు వెళుతూ చంక్రమంతో తిరుగుతూ మరలా అంటే ఆ వనములను పర్వతములను మరలా దాటుతూ మరలా విశేషమైనటువంటి వృక్షములను ప్రదేశములను చూస్తూ తతః పంపాం నామ పుష్కరిణీం గమిష్యత. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత పంపా అనే పుష్కరిణిని సరస్సుని మీరు చేరుకుంటారు అని పంపా సరోవరానికి వెళ్ళవలసినటువంటి మార్గాన్ని, అంటే ఆ కబంధుడు ఉన్నటువంటి వనము దగ్గర నుంచి పశ్చిమ దిక్కుగా అలా అనేక వనములను పర్వతములను దాటి మునుముందుకు సాగితే పంపా సరోవరానికి చేరుకోవచ్చును అని చెబుతున్నాడు. ఎందుకంటే ఆ పంపా సరోవర తీరంలోనే శబరి ఉన్నది. ఆ పంపా సరోవర తీరంలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఋష్యమూక పర్వతం మీదే సుగ్రీవుడు ఉన్నాడు. పంపా సరోవరం కూడా ఎంతో గొప్పది. అందుకని ఆ పంపా సరోవరానికి వెళ్ళే మార్గాన్ని కబంధుడు ఈ విధంగా సూచించాడు. మరి రామలక్ష్మణుడు ఆ పంపా సరోవరానికి ఎలా వెళ్ళారు, అక్కడి నుంచి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని కబంధుడు ఏ విధంగా సూచించాడు, ఈ విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నిదర్శయిత్వా రామాయ సీతాయా ప్రతిపాదనే వాక్యమన్వర్ధమర్ధజ్ఞః కబంధః పునరబ్రవీత్ ఏష రామ శివః పంథా యత్రైతే పుష్పితాద్రుమాః ప్రతీచీం దిశమాశ్రిత్య ప్రకాశంతే మనోరమాః జంబూప్రియాళపనస ప్రక్షణ్యగ్రోధతిందుకాః అశ్వత్థాః కర్ణికారాశ్చ చూతాశ్చాన్యే చ పాదపాః ధన్వనానాగవృక్షాశ్చ తిలకానక్తమాలకాః నీలాశోకాః కదంబాశ్చ కరవీరాశ్చ పుష్పితాః అగ్నిముఖ్యా అశోకాశ్చ సురక్తాః పారిభద్రకాః తానారుహ్యాధవా భూమౌ పాతయిత్వా చ తాన్ బలాత్ ఫలాన్యమృతకల్పాని భక్షయంతౌ గమిష్యథః తదతిక్రమ్య కాకుత్స్థ వనం పుష్పితపాదపం నందన ప్రతిమం చాన్యత్ కురవో హ్యుత్తరా ఇవ సర్వకామఫలా వృక్షాః పాదపాస్తు మధుశ్రవాః సర్వే చరుతవస్తత్ర వనే చైత్రరథే యథా ఫలభారనతాస్తత్ర మహావిటపధారిణః శోభంతే సర్వతస్తత్ర మేఘపర్వతసన్నిభాః తానారుహ్యాధవా భూమౌ పాతయిత్వా యథా సుఖం ఫలాన్యమృతకల్పాని లక్ష్మణస్తే ప్రదాస్యతి చంక్రమంతౌ వరాన్ దేశాన్ శైలాచ్చైలం వనాద్వనం తతః పుష్కరిణీం వీరౌ పంపాం నామగమిష్యథః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే
అరణ్యకాండే 73తమే సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.